హాయ్ అండి. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రాగి లడ్డూలు తయారు చేసుకుందామండి. పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చినా కూడా హెల్త్కి చాలా మంచిది. మనకు కూడా ఎటువంటి నరాల బలహీనత కానీ ఏమీ ఉండదండి. రోజు ఒక లడ్డు తింటే హెల్తీగా ఉంటాము. దానికోసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కప్పుతోటి 3 కప్పుల రాగి పిండి తీసుకుంటున్నాను. రాగి పిండిని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితిలోనూ రాగి పిండి మాడకుండా చూసుకోవాలి. మాడిపోయిందంటే మనకి రాగి లడ్లు టేస్టే మారిపోతాయి. మాడకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుకి 3 కప్పులకి 1.5 కప్పుల బెల్లం తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న బెల్లము ఈ పిండి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఒక 4-5 ఇలాచీలు కూడా వేసుకొని ఆ పిండి అంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనము రాగి పిండి మిక్సీ పట్టించేటప్పుడు మరీ మెత్తగా ఉండొద్దండి, కొంచెం బరగ్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 కప్పులకి 1.5 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. మీకు నెయ్యి మొత్తం ఇష్టం లేదు అంటే ఒక హాఫ్ నెయ్యి హాఫ్ నూనె అయినా ఫ్లేవర్లెస్ నూనె తీసుకోవచ్చండి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిలో ఈ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకొని వేసుకొని 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రాగి లడ్డులు చుట్టుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. మీకు 15 డేస్ వరకు కూడా కానీ అలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.